హలో హాయ్ అండి అందరికీ. అండ్ ఇక్కడైతే ఇది హాల్లో అన్నమాట. బల్లలు ఉన్నాయి. హాల్లో బల్లలు అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. అందరూ ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత క్లీన్ చేస్తారు కదా, నేనైతే వెళ్ళే ముందే క్లీన్ చేసేసి వెళ్దాం అని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత స్కూల్స్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి కదా, ఇంకా తర్వాత అయితే చేయలేను. అందుకే ఇప్పుడే మొత్తం సర్ది పెట్టుకునేసి క్లీనింగ్ చేసేసి వెళ్దామని అయితే అనుకున్నాను అనమాట. అందుకనే ఇప్పుడు ఫస్ట్ అయితే హాల్లో ఈ బల్లల మీద అయితే 3 అయితే బల్లలు ఉన్నాయి. ఈ బల్లల మీద అయితే మొత్తం క్లీనింగ్ చేస్తున్నాను. డస్ట్ అయితే బాగా పట్టేసిందండి. అంటే ఫ్రంట్ సైడు బాల్కనీ సైడు టూ సైడ్స్ డోర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మేము ఓపెన్ చేస్తామా, 2 డోర్లు ఓపెన్ చేస్తామా, గాలి వస్తుంది కదా మంచిగా అనేసి ఓపెన్ చేస్తాము. గాలి పక్కన పెడితే ఈ దుమ్ము మాత్రం ఫుల్గా నిండిపోద్దండి. ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా అందుకనే మొత్తం అయితే తీసేస్తున్నాను. ఇవన్నీ పెట్టింది వచ్చేసి అట్టపెట్టెలో ఇంకా నేనే అలా పెయింట్ వేసి వాటర్ కలర్ వేసి నేనే అలా ముందు ఫ్లవర్ అయితే వేసి పెట్టుకున్నాను అనమాట. ఇది చూడండి, సీతాకోక చిలుక ఎప్పుడో వచ్చినట్లుంది మా ఇంట్లోకి, నేను చూడలేదన్నమాట. అది అలాగే ఇది అయిపోయిందనమాట. ఇంకా నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను, క్లీన్ చేద్దామని తీస్తుంటే ఇప్పుడే చూస్తున్నాను అనమాట. ఇవన్నీ కట్టెలు స్టిక్లు అన్నీ తీసి అయితే కింద వేస్తున్నాను. ఇంకా ఇంతకుముందు నేనైతే పేపర్స్ వేసేదాన్ని అనమాట. ఇంకా పేపర్స్ వద్దులే, ఇంకా ఏమన్నా పడ్డా వాటర్ ఇట్లా పడ్డా కూడా ఇవి అయితే మెత్తగా అయిపోయి బల్లలకు అలాగే స్టిక్ అయిపోతాయి అన్నమాట. అందుకనేసి ఇవి ఉంటే బ్యానర్స్ ఉంటే ఆ బ్యానర్లు అయితే లోపలికి మడిచేసి ఇంకా వేస్తున్నానండి. ఇవైతే మనం ఎక్కువ మాసినా కూడా వాషబుల్ అనమాట. మంచిగా క్లీన్ చేసుకొని వాష్ చేసేసుకొని ఎండకేసుకొని మంచిగా అలా వేసుకోవచ్చు. ఇవి అంతగానం ఎక్కువ మాయలేదు కాబట్టి నేనైతే వాష్ చేయట్లేదు. ఓన్లీ దులిపేసి డస్టే కాబట్టి దులిపేసి అలాగే అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఈ అట్టపెట్టెలో అయితే న్యూస్ పేపర్ పెట్టేశాను అనమాట. న్యూస్ పేపర్ పెట్టకుండా అలాగే పెట్టున్నా. ఇంతకుముందు ఆయిల్ డబ్బా ఉంటుంది కదా, ఆయిల్ డబ్బా మొత్తం ఆయిల్ అయ్యిందనమాట. ఇంకా సరేలే న్యూస్ పేపర్ వేద్దాం అనేసి న్యూస్ పేపర్ అయితే వేశాను. ఇంకా న్యూస్ పేపర్ అయితే వేసి ఒకదాని తర్వాత ఒకటైతే శుభ్రంగా సర్దుకున్నాను అనమాట. ఇంకా టీవీ రిమోట్లు కూడా అయితే ఇందులోనే పెట్టేశాను పక్కకి. ఒక రిమోట్కి అయితే కవర్ పెట్టాను, ఇంకో రిమోట్కి అయితే కవర్ అయితే కట్టాలన్నమాట. ఇది వచ్చేసి పిల్లలు ఆడుకునే బొమ్మ అనమాట. ఈ బొమ్మని అయితే పైన అక్కడ మొల్ల ఉంది కదా, అది డిష్ వాళ్ళు అయితే కొట్టి వెళ్ళారండి వైర్ కోసరము. ఇంకా ఆ ప్లేస్లో అయితే దీన్ని తగిలించేస్తున్నాను అనమాట. ఇంకా చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తుంది కదా. ఇంతకుముందు ఇది బల్లల మీద పెట్టున్నాను. ఇంకా మా ఇంటి దగ్గర వేరే ఆంటీ వాళ్ళు అయితే వచ్చారనమాట. ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంకా అది చూశారు, అదేంటి ఆ చెట్టు ఇంట్లో పెట్టావా అన్నారు అనమాట. అది చెట్టు కాదు, పిల్లలు ఆడుకునే బొమ్మ అనమాట. అంటే అచ్చం చెట్టులాగే భలే ఉంది, భలే వెరైటీ బొమ్మలన్నీ వస్తున్నాయి అని అయితే అన్నారనమాట. ఇంకా మనీ ప్లాంట్ అయితే ఒకటి పెట్టేశాను. ఇది వచ్చేసి కిచెన్లో పెట్టుండే అనమాట. ఇంకా కిచెన్లో ఉన్న మనీ ప్లాంట్ని అయితే తెచ్చి అక్కడ పెట్టాను. ఇంకా నెక్స్ట్ సెకండ్ ర్యాక్లో అయితే ఇది కూడా ఆయిల్ డబ్బాని నేనే అలా చేసుకున్నాను అనమాట. పిల్లలకు కావాల్సిన సిరప్లు, టానిక్లు కానీ విక్స్, మాతర్లు ఇలా ఉంటాయి కదా, అవన్నీ కూడా పక్కన పెట్టాను. ఈ డబ్బాలలో అయితే గాజులు, నెక్స్ట్ ఇంకా అలాగే మనకు కావాల్సిన నగలు అవి ఇవి ఉంటాయి కదా. నగలు అంటే గోల్డ్వి కాకుండా నార్మల్వి అయితే 1 గ్రామ్ గోల్డ్ ఇలా ఉంటాయి కదా, అవన్నీ అయితే ఆ బాక్స్లో అయితే వేసి పెట్టాను అనమాట. క్లిప్పులు ఇలాంటివి, ఇంకా పిల్లలవి వాచ్లు కానివ్వండి, ఇంకా బెల్ట్లు అవన్నీ అక్కడ పెట్టాను అనమాట. ఇంకా తాళాలు తగిలించుకోవడానికి అయితే ఇది తెచ్చుకున్నాను. ఇంతకు ముందే ఎప్పటి నుంచో ఉండేయాలి అండి. దానికి అయితే కూడా మొత్తం శుభ్రం చేసేసాను.
ఇంకా చూడండి 2 ర్యాక్స్ అయితే ఇలా సర్దుకున్నాను. ఇంకా థర్డ్ ర్యాక్‌లో ఇవన్నీ కొన్ని కుట్టాల్సిన బట్టలనమాట. అటు సైడ్ బ్యాగ్‌లో వచ్చేసి కుట్టేసిన తర్వాత పీసులు ఉంటాయి కదా! ఆ పీసులు అయితే అందులో వేసుకుంటాను. ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండే అనమాట. ఇప్పుడైతే సగానికి సగం కుట్టేశాను. ఆ బ్యాగులు కూడా అయితే వాష్ చేసేయాలి. పిల్లల బ్యాగులు, యూనిఫామ్‌లు ఇవి కూడా అయితే మంచిగా వాష్ చేసేసి పెట్టాలన్నమాట. ఇంకా చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇంక ఇది వచ్చేసి బెడ్రూమ్లో అనమాట. పైన షెల్ఫ్, ఇంకా షెల్ఫ్లో మేము పెట్టిన సామాన్ ఏం కనిపించొద్దు, చూడ్డానికి బాగుండదు అనేసి ఇంకా నేనైతే ఓల్డ్ శారీ ఉంటే ఆ శారీని ఇటు అటు స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్కి అంటించేసి కట్టేశాను అనమాట, మిషన్ మీద కుట్టేసి. ఇంకా చూడండి ఈ మూలల మొత్తం ఇది దూదరగూళ్ళు అయితే దులుపుతున్నాను అనమాట. మేము దూదరగూళ్ళు అంటాం, మీరు బూజులు అంటారేమో, ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా స్విచ్ బాక్సెస్ మీద, స్విచ్ల మీద కూడా మొత్తం అయితే డస్ట్ అయితే పడింది. ఇంకా టీవీ బ్యాక్ సైడ్ కూడా అయితే డస్ట్ ఉందన్నమాట. ఇంకా పనిలో పని మొత్తం ఒకేసారి దులిపేసుకొని శుభ్రం చేసి పెట్టేసుకుందాం అనేసి దులిపేస్తున్నాను అనమాట. చూడండి టీవీ వెనకాల అయితే మెల్లంగా తుడుస్తుందా, అది ఓన్లీ ఇట్లా తగిలించి ఉంటుంది అంతే కదా, అందుకనేసి ఇంకా తీసి తుడుద్దామంటే వద్దులే ఎందుకులే అనేసి తీసి తుడవలేదన్నమాట. పిల్లలకైతే టీవీలో బొమ్మలు పెట్టించేసాను, వాళ్ళు టీవీ అయితే చూస్తూ ఉన్నారు. ఈలోపు నేనైతే ఈ పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట. చూడండి స్విచ్లు మొత్తం కూడా అయితే ఎలాగైపోయాయో వీటిని కూడా అయితే శుభ్రంగా ఇలా అయితే తుడిచేసుకున్నాను అనమాట. లైట్గా తెమ్మ అద్దేసి లైట్గా అయితే తుడిచాను. మళ్ళీ కరెంటు స్విచ్ బోర్డులు కదా, వాటర్ వేసి కడగొద్దనేసి ఇంకా తడి బట్టతోటి అలాగా తుడిచేసి క్లీన్గా అయితే పెట్టేసుకున్నాను అనమాట. నల్లని స్విచ్లు అయితే తెల్లంగా చేసేసాను. తర్వాత ఈ ఫ్రిడ్జ్ మీద అయితే చూడండి, ఇది కొంచెం హైట్ ఉంటుంది, కొంచెం కాదు ఇది హైటే అనమాట. ఫ్రిడ్జ్ అయితే డబల్ డోర్ అనమాట. డబల్ డోర్ అంటే పెద్ద అలా కాదు, పైన డీ ఫ్రిడ్జ్ అనేది సపరేటు, కింద అనేది సపరేట్ అనమాట. దీని మీద కూడా నేను ఫ్రిడ్జ్ కవర్ అయితే ఏం వేయలేదు, కానీ ఇలా బ్యానర్లు అయితే ఉండే ఇంట్లో, ఆ బ్యానర్ని అయితే వేసేసాను అనమాట. ఇంతకుముందు ఫ్రిడ్జ్ కవర్ ఒకటి తెచ్చున్నా, అది ఇటుపక్క అటుపక్క రిమోట్లు కానీ, సెల్లులు కానీ, ఇంకా పెన్నులు కానీ ఇవన్నీ పెట్టి అది మొత్తం చిరిగిపోయింది. ఇంకా చిరిగిపోయిన సరే అని తీసేసి తర్వాత ఫ్రిడ్జ్ కవర్ తేకుండా ఇంకా బ్యానర్ అయితే పైన వేసాను అనమాట. ఇంకా బ్యానర్ కూడా అయితే మొత్తం దులిపేసుకొని క్లీన్గా చేసేసుకొని పైన కూడా మొత్తం క్లాత్తో అయితే తుడిచేసాను అనమాట. ఈ పైన అంతగానం ఎక్కువ యూజ్ చేయం కాబట్టి చూడము, ఇంకా అందుకే కాబట్టే పైన ఇప్పుడు చూస్తే డస్ట్ మొత్తం అలాగే పేరుకుపోయింది. ఇంకా కాబట్టి ఇంకా సరేలే అనేసి మొత్తం అయితే దులిపేస్తున్నాను. ఫ్రిడ్జ్ పైన అయితే దులిపేస్తున్నా ఈ క్లాత్ తోటి. ఫ్రిడ్జ్ లోపలికి సపరేట్ క్లాత్ ఉంటుంది అనమాట. ఇంకా దులిపేసిన తర్వాత బ్యానర్ అయితే పైన వేసేసాను అనమాట. అదే కవర్ అయితే ఫ్రిడ్జ్ పైన వేసేసాను. ఫోటో కూడా అయితే ఒకటి పెట్టానమాట. దానికి వెనకాల నిలబెట్టడానికి ఏం లేదు, హ్యాండిల్ అయితే అలాగా కట్టి అయితే పెట్టాను. అండ్ ఇది ఫ్రిడ్జ్కి కింద ర్యాక్లో ఈ ఎక్స్ట్రా ర్యాక్ అయితే ఇచ్చాడు. ఈ ఎక్స్ట్రా ర్యాక్ ఎందుకు ఇచ్చాడో ఏమో నాకైతే తెలియదు, కానీ మనం చెత్త తోయడానికి కూడా ప్లేస్ ఉండదన్నమాట. దీనికి అసలు ఈ ఫిట్టింగ్ తీయచ్చో తీసేసి వేరే లాంటివి పెడితే బాగుంటుంది అనుకుంటున్నా. మరి పెట్టుకోవచ్చో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ ఎక్స్ట్రా ర్యాక్ అయితే ఇచ్చాడు. దీనివల్ల అసలు చీపురు కట్ట కిందకి పోదు, ఫ్రిడ్జ్ కిందకి పోదు, ఊడవలేము తుడవలేము, ఏం చేయలేమన్నమాట. అది అలాగే ఉండిపోద్ది. అందుకే అది మొత్తం ఇంకా బయట పెట్టి అయితే కడిగేసి బాల్కనీలో అయితే పెట్టి కడిగేసి ఎండకైతే ఆరబెట్టాను అనమాట. ఇంకా ఈ చాక్ పీసులు బయట అయితే ముగ్గేస్తాను కదా, అంటే పెయింట్ ఉంది కడప మీద అయితే వేస్తాను అనమాట. ఇంకా అలాగే ఎప్పుడు వేసిన పీసులన్నీ చిన్నవి అలాగే ఉన్నాయి. ఇంకా అవన్నీ పడేయకుండా వేరే కొత్తవి కూడా తీసుకురాలేదన్నమాట. ఎందుకంటే వేరే కొత్తవి తీసుకొచ్చామనుకోండి, ఆ కొత్తవి యూజ్ చేసేస్తాం, ఇవి అలాగే ఉండిపోతాయి అన్నమాట. అందుకే ఇవి అయిపోయిన తర్వాత కొత్తవి తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు
అప్పుడు ఇవి కూడా అయిపోతాయి కదా, అందుకనేసి ఇవి అయిపోనీలే తర్వాత తెచ్చుకుందామని తేలేదు. మా పాప చూడండి అది మిషన్కి వేసే డీస్ కూడా అందులో వేసింది. ఇంకా ఆ బాక్స్ బాగలేదన్నమాట, అందుకనేసి వేరే బాక్స్లో అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నా. ఇంకా బయట పెట్టడానికైతే పసుపు కుంకుమ డబ్బాలు అయితే ఇవి పెట్టుకున్నాను అనమాట సపరేట్గా బయట పెట్టడానికి. ఇంకా ప్యాకెట్లు 2 ఉంటే ఇంకా ఆ ప్యాకెట్స్ కూడా అయితే కట్ చేసేసి వాటిల్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. చూడండి నా తుంట చాక్ పీసులు, తర్వాత పసుపు కుంకుమ ఈ బాక్స్ అయితే ఇంకా ఫ్రిడ్జ్ మీద అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇది చూడండి ఎంత చక్కని అందమైన నా వంట రూమ్ చూడండి. ఇంత అందంగా ఎవరు పెట్టుకోరు అనుకోండి. ఏంటి నిజం అనుకుంటున్నారా? అక్కడ చూడండి ఎలా ఉన్నాయో వంట బండ మీద మొత్తం పాత్రలే అనమాట. అసలు గ్యాస్ అయితే పొంగిపోయిందనమాట. సారీ, గ్యాస్ కాదు, స్టవ్ మీద అయితే అన్నం మొత్తం పొంగిపోయింది. చూడండి ఎలా ఎండకపోయిందో, అసలు దాని మీద పోయి వంట చేయడానికి కూడా కాదనమాట. ఇంకా అందుకే మొత్తం పనిలో పని అని మొత్తం అయితే శుభ్రం చేద్దామని పని పెట్టుకున్నాను అనమాట. ఇంకా షింకు నిండా అయితే పాత్రలు ఉన్నాయి. ఇంకా పొంగడానికి మాత్రం ఎవరు ఇంకా దేన్ని కనిపెట్టలేదన్నమాట. చూడండి ఈ పెద్దవి అయితే సట్లు అయితే ఫస్ట్ ఒక ట్రిప్ అయితే తోమేశాను. పెద్ద సామాన్లు అయితే ఒక ట్రిప్ తోమేశాను. తర్వాత చిన్న పాత్రలు అయితే తోమేశాను. మొత్తం అయితే కంప్లీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి సింక్ కూడా అయితే మొత్తం కడిగేశాను. సింక్ పైన ఇలాగా ప్లాంట్ అయితే పెట్టేశాను అనమాట. మనీ ప్లాంట్ పైన అలాగా లీవ్స్ది ఒకటి ఇలా కొమ్మలది అయితే కట్ చేసి కొమ్మలది కూడా అయితే ఇలాగ పెట్టేశాను అనమాట. ఇది వచ్చేసి గాజు సీసాలో అయితే పెట్టుకోవాలంటే నాకు ఇష్టం అనమాట. అందుకనే ఒక గాజు సీసా ఉండే, ఇంకా దాంట్లో ఆ గాజు సీసాలో అయితే వాటర్ పెట్టి ఇలాగైతే పెట్టానన్నమాట. చూడండి చూడ్డానికి ఎంత బాగా అనిపిస్తుందో కదా. దీంట్లో ఇంకా రాళ్ళు వేస్తే గన చూడ్డానికి కూడా ఇంకా లుక్ మంచిగా క్లాస్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా స్టవ్ చూడండి ఎంత మంచిగా రుద్దేశానో కదా. అమ్మ ఇదే నా స్టవ్ అనిపించింది అనమాట. అంతగానం పొంగిపోయి ఎండిపోయిండే. తర్వాత ఈ ఇండోర్ ప్లాంట్స్ అయితే బయట పెట్టున్నాను అనమాట. సో ఇంకా బయట పెట్టిన ఇండోర్ ప్లాంట్ని కూడా అయితే తెచ్చి వంట రూమ్లో అయితే పెట్టేసా. అప్పుడప్పుడు అయితే బయట పెట్టుకోవాలి ఇండోర్ ప్లాంట్ని. ఇంకా తర్వాత పూల బుట్ట అంటున్నా, పళ్ళ బుట్టలో అయితే పండ్లు ఏం లేవన్నమాట. చూడండి ఇది పైన అయితే కూడా ఈ ఇండోర్ ప్లాంట్ని అయితే పెట్టేశాను. ఈ ప్లాంట్ పేరు ఏదో నాకు తెలియదు ఫ్రెండ్స్, మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. ఇండోర్ ప్లాంట్ అనేది తెలుసు కానీ ప్లాంట్ పేరు తెలీదు. ఇంకా పక్కకి కూడా ఒక మనీ ప్లాంట్ కొమ్మ అయితే పెట్టేశాను. సో ఫైనల్గా నా వంట రూమ్ లుక్ అయితే ఇలా ఉంది. ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడ్డానికే చాలా చక్కగా అనిపిస్తుంది కదా. నాకు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక వంట రూమ్లోనే కూర్చోవాలనిపిస్తుంది. ఊకే వంట రూమ్లోకి వెళ్ళి ఏదో ఒక పని చేయాలనిపిస్తుంది. అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా మనకి, అందుకని అన్నమాట. తర్వాత సిలిండర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మిషన్ అయితే తీసి పక్కకు పెట్టేసి ఈ సిలిండర్కి అయితే డ్రెస్ ఉందన్నమాట. నాది ఓల్డ్ డ్రెస్ అయితే ఉంటే దాన్ని సిలిండర్కి డ్రెస్ వేసాను అనమాట. ఇదేంటిది విచిత్రంగా సిలిండర్కి డ్రెస్ వేసావాను అనుకోమాకండి. ఇంకా గుమ్మంకి ఎదురుగా పెడతాము కదా, ఇంకా అందుకని చూడ్డానికి మంచిగా ఉండదులే సిలిండర్ పెడితే అని ఇంకా ఆ డ్రెస్ పెట్టి, ఇంకా మన దగ్గర ఈ గాజు ఐటమ్స్ ఇలాంటివి ఏం లేవన్నమాట ఫ్లవర్స్ వేసి పెట్టుకోవడానికి. మనకు ఉన్న దాంట్లోనే సర్దుకుపోవాలి కదా. మరి మనకు ఉన్న కోరికలు తీర్చుకోవడానికి ఏదో ఒకలాగా ఆలోచించాలి కదా. సరే అని ఆ ప్లేట్ ఒకటి ఉండే, ఆ ప్లేట్లోనే వాటర్ వేసి, నేను రోజా పూలు అయితే కొనకరాలేదు కానీ ఇంట్లో ఉన్న పూలని అలా వేసి డెకరేట్ చేశాను అనమాట. సో ఫైనల్గా నా ఇల్లు శుభ్రంగా అయిపోయిందనమాట. క్లీన్గా అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో తిరగడానికి కూడా ఉండడానికి కూడా చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట. ఇందాక ఫస్ట్లో చూపించాను కదా మీకు, అలా గందరగోళంగా ఉంటే ఇంట్లో మైండ్ కూడా ఖరాబ్ అవుతుంది అనమాట.
అదే ఇంట్లో మైండ్ కూడా మంచిగా అనిపించదు. ఇలా క్లీన్గా శుభ్రంగా చేసుకుంటే మన ఆలోచనలు కూడా మంచిగా అనిపిస్తాయి. చూడండి నా పని మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ 6-6:30 అయిపోయిందనమాట. ఓకే బాయ్.